ఈ స్టోరీ 10th క్లాస్ చదివే ఒక అమ్మాయితో మొదలవుతుంది. ఆమెకు చదువు కంటే టీవీ సీరియల్ చూడడం అంటేనే ఎక్కువ ఇష్టం. ఇంట్లో అమ్మ పనులన్నీ చేస్తూ తన కూతురు గదిలో చదువుకుంటుంది అనుకుంటుంది. కానీ ఆ అమ్మాయి లోపల సీరియల్ చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటుంది. ఆమెకు ఒక ఫ్రెండ్ ఉంటుంది. ఆమె మాత్రం చాలా కష్టపడి చదువుతూ ఉంటుంది. స్కూల్ కి వెళ్లే దారిలో ఆమె మేనమామ ఆమెను అడ్డుకొని వేధిస్తూ ఉంటాడు. అతను ఎలాగైనా ఆమెను ఫెయిల్ చేయించి చదువు మాన్పించి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయికి ఇది అసలు నచ్చదు. స్కూల్లో హోంవర్క్ చేయనప్పుడు కూడా ఆమె ఏదో ఒక వంక చెప్పి కళ్ళు తిరుగుతున్నాయని నాటకం ఆడి తప్పించుకుంటూ ఉంటుంది. మేనమామ వచ్చి నేరుగా తల్లితోనే మాట్లాడతాడు. నీ కూతురు ఎలాగూ ఫెయిల్ అవుతుంది, అప్పుడు నాకు ఇచ్చి పెళ్లి చేసే అని అంటాడు. తల్లి కూడా విసిగిపోయి ఈసారి ఫెయిల్ అయితే ఖచ్చితంగా నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను అని మేనమామకు మాట ఇస్తుంది. ఇది విన్న అమ్మాయి షాక్ కు గురవుతుంది. తన జీవితం నాశనం అవుతుందని భయపడి ఏడుస్తూ ఉండగా ఆమె ఫ్రెండ్ వచ్చి ధైర్యం చెప్తుంది. చదువు ఒక్కటే మనల్ని ఇలాంటి సమస్యల నుండి రక్షిస్తుంది అని చెప్పి ఆమెకు చదువు నేర్పించడం మొదలు పెడుతుంది. దీంతో ఆ మేనమామ ఆమె పుస్తకాలు దొంగలించడం, చదవనివ్వకుండా ఇబ్బంది పెట్టడం వంటివి చేసిన స్నేహితురాలి సాయంతో ఆమె పట్టుదలగా చదువుతుంది. పరీక్షల రోజున కూడా అతను అడ్డుకోవాలని చూస్తాడు. కానీ వారు ఎలాగో అలా తప్పించుకొని ఎగ్జామ్ రాస్తారు. చివరకు ఫలితాలు వచ్చినప్పుడు ఆ అమ్మాయి మంచి మార్కులతో పాస్ అవుతుంది. మేనమామ ఆశలు అడుగండిపోతాయి. చదువు మనకు స్వేచ్ఛనిస్తుంది. మనం కష్టపడి చదువుకుంటేనే మన జీవితంపై మనకు నియంత్రణ ఉంటుంది. లేదంటే ఇతరులు మన జీవితాన్ని శాసించే అవకాశం ఉంటుంది. అలాగే మంచి స్నేహితులు మనల్ని పైకి తీసుకెళ్తారు. కాబట్టి సరైన స్నేహాన్ని ఎంచుకోవడం ముఖ్యం.